ఎన్టీఆర్ సమాధి సాక్షిగా ఆయన వర్ధంతి రోజు నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించమని బాలకృష్ణ స్వయంగా ఆదేశించడంతో నందమూరి కుటుంబం మధ్య రచ్చ రోడ్డుకెక్కింది. ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చిన బాలకృష్ణ అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఇప్పుడే తొలగించాలంటూ తన అనుచరులకు ఆదేశాలిచ్చారు. దీంతో వెంటనే ఆయన అనుచరులు అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో మరోసారి నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఆల్రెడీ ఆడున్న ఫ్లెక్సీ తీసిరు ఒకటి. ఎన్టీఆర్ వర్ధంతి నాడు ప్రతి ఏడాది నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి నివాళులర్పిస్తారు. ఎప్పట్లాగే ఈసారి కూడా తెల్లవారుజామునే ఘాట్ కి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి తాతకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో బ్యానర్లను ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు హరికృష్ణ, కళ్యాణ్ రామ్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించి అక్కడి నుంచి వెళ్లిన తర్వాత ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చారు బాలకృష్ణ. ఆయన కూడా తన తండ్రికి నివాళులర్పించిన అనంతరం అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను ఇప్పుడే తొలగించాలంటూ అనుచరులకు ఆదేశాలిచ్చారు. దీంతో వెంటనే జూనియర్ ఫ్లెక్సీలు తొలగించడం నందమూరి కుటుంబంలో మరోసారి చిచ్చు రాజేసింది. ఈ ఎపిసోడ్ తో మరోసారి నందమూరి కుటుంబంలో విభేదాలు బహిర్గతమయ్యాయి. ఇప్పుడే అజయ్ ఇప్పుడే అజయ్ ఇప్పుడే అజయ్ ఎన్టీఆర్ సమాధి సాక్షిగా ఆయన వర్ధంతి రోజు నందమూరి కుటుంబంలో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని బాలకృష్ణ స్వయంగా ఆదేశించడంతో నందమూరి కుటుంబం మధ్య రచ్చ రోడ్డుకెక్కింది. ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చిన బాలకృష్ణ అక్కడున్న జూనియర్ ఫ్లెక్సీలను ఇప్పుడే తొలగించాలంటూ తన అనుచరులకు ఆదేశాలిచ్చారు. దీంతో వెంటనే ఆయన అనుచరులు అక్కడ ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో మరోసారి నందమూరి కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, అసలు ఏం జరిగింది? రోజా, ఎన్టీఆర్ వర్ధంతి రోజు, అది కూడా ఎన్టీఆర్ ఘాట్ సాక్షిగా నందమూరి ఫ్యామిలీలో ఉన్నటువంటి విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పాటు చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఫ్లెక్సీలను ఇప్పుడే తీసివేయని చెప్పి బాలకృష్ణ తన అభిమానులను ఆదేశించడాన్ని మనం చూసాం. వీడియోలో క్లియర్ కట్ గా వినిపిస్తోంది. ఇప్పుడే తీసేయి అని చెప్పడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ప్రస్తుతం తొలగించినటువంటి ఫ్లెక్సీలు ఇవే. ఈ ఫ్లెక్సీల పైన జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఫొటోస్ ఉన్నాయి, దివంగత హరికృష్ణ ఫొటోస్ ఉన్నాయి. ఈ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించారు. ఈ రెండు ఫ్లెక్సీలను కూడా అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ ఎంట్రన్స్ వద్ద ఏర్పాటు చేశారు. ఉదయం ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో కలిసి తాతకు నివాళులు అర్పించారు. ఆ టైంలో కూడా ఫ్లెక్సీలు ఇక్కడే ఉన్నాయి. నిన్న అర్ధరాత్రే ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎన్టీఆర్ వర్ధంతి అవ్వచ్చు, ఎన్టీఆర్ జయంతి రోజు ఎన్టీఆర్ తెల్లవారుజామునే జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడికి చేరుకుంటారు, నివాళులు అర్పించి వెళ్ళిపోతారు. సో తను ఎర్లీ మార్నింగ్ వస్తారు కాబట్టి అభిమానులు అర్ధరాత్రి నుంచే ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుంటారు. సో ఆ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలు ఎన్టీఆర్ వచ్చి వెళ్లిన తర్వాత కూడా ఉన్నాయి. ఎప్పుడైతే బాలకృష్ణ ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించారో, బాలకృష్ణ వెళ్లినటువంటి కొద్దిసేపటికి ఆ ఫ్లెక్సీలను కూడా తొలగించారు. బాలకృష్ణ వీడియోలో క్లియర్ కట్ గా కూడా చెప్తున్నారు, ఈ ఫ్లెక్సీలను తొలగించండి అని చెప్పి ఆదేశించడాన్ని కూడా మనం వీడియోలో చూస్తున్నాం. ఒకసారి ఆ తొలగించినటువంటి ఫ్లెక్సీలను కూడా మనం చూస్తే ఇందులో క్లియర్ కట్ గా జూనియర్ ఎన్టీఆర్, అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఫొటోస్ ఉన్నాయి, హరికృష్ణ ఫొటోస్ ఉన్నాయి. మిగతా ఎక్కడ కూడా చంద్రబాబు ఫొటోస్ కానీ లేకపోతే బాలకృష్ణ ఫొటోస్ లేవు. అంటే ఉద్దేశపూర్వకంగానే ఎన్టీఆర్ ఉన్నటువంటి ఫ్లెక్సీలను తొలగించమని బాలకృష్ణ ఆదేశించి ఉంటాడు ఫ్యాన్స్ అని చెప్పి తొలగించినటువంటి ఒక ఫ్లెక్సీని చూస్తున్నాం. మరోవైపు రెండో ఫ్లెక్సీని కూడా ఒకసారి చూద్దాం. ఈ తొలగించినటువంటి రెండో ఫ్లెక్సీ పైన కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంది, అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఫోటో ఉంది, హరికృష్ణ ఫోటో ఉంది. మిగతా ఎక్కడ కూడా నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, చంద్రబాబు ఫొటోస్ కానీ లేకపోతే బాలకృష్ణ ఫొటోస్ కానీ ఎక్కడ లేవు. అంటే కేవలం కళ్యాణ్ రామ్ ఉన్నటువంటి ఫొటోస్, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నటువంటి ఫ్లెక్సీలను మాత్రమే తొలగించాలని
ఆదేశించాడు కాబట్టి ఈ 2 ఫ్లెక్సీలను తొలగించారనేది మనకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఈ 2 ఫ్లెక్సీలను తొలగించి పక్కనే పెట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఘాట్ వైపు ఉన్నటువంటి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా ఒకసారి చూస్తే ఆ ఫ్లెక్సీలన్నీ యథావిధిగానే ఉన్నాయి. అందులో నందమూరి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేకపోతే చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ, ఇతర టీడీపీ నేతలు ఉన్నటువంటి ఫొటోస్, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నటువంటి ఫ్లెక్సీలు అన్ని యథావిధిగా ఉన్నాయి. కేవలం నందమూరి జూనియర్ ఎన్టీఆర్ ఉన్నటువంటి ఫ్లెక్సీలను మాత్రమే తొలగించారు. ఈ 2 ఫ్లెక్సీలు కూడా ఎంట్రెన్స్ లోనే ఏర్పాటు చేశారు. బాలకృష్ణ వచ్చేప్పుడు ఆ 2 ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. తను నివాళులు అర్పించి బయటకు వెళ్లేటటువంటి క్రమంలో చాలా మంది ఫ్యాన్స్ అక్కడ సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో ఈ 2 ఫ్లెక్సీలను బాలకృష్ణ చూశాడు. పక్కనే ఉన్నటువంటి తన అభిమానులకు ఆదేశాలు ఇచ్చాడు, తీసేయి అని చెప్పి. వాళ్ళు తీసేస్తామని చెప్పినట్టున్నారు. కాదు, ఇప్పుడే తీసేయి అని చెప్పడానికి కూడా మనకు క్లియర్ కట్ గా వీడియో చూస్తున్నాం. ఎన్టీవీ స్క్రీన్ పై కూడా మనం వింటున్నాం. ఇప్పుడే తొలగించాలని చెప్పి బాలకృష్ణ క్లియర్ కట్ గా ఆదేశాలు ఇవ్వడాన్ని కూడా మనం చూస్తున్నాం. గతంలోనూ ఈ విభేదాలు బయటపడ్డాయి. ఎప్పుడైతే తను రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి సినిమా మీడియా ప్రెస్ మీట్ లో ఉన్నప్పుడు చంద్రబాబు అరెస్ట్ విషయం పైన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదు, దీనిపై మీరు ఏమంటారు అని చెప్పి మీడియా బాలకృష్ణని అడిగినప్పుడు డోంట్ కేర్ అని బాలకృష్ణ